ఇలా చూసారా, సొరకాయ శనగపప్పు కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాల్టి మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే సొరకాయ శనగపప్పు కర్రీ. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి ఈ సొరకాయ పప్పు కూర చాలా 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 బాగుంటుంది. ఇదే కర్రీలో కారం కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే చాట్ బేస్ కర్రీలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ శనగపప్పు కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. 3/4 కప్పు శనగలు తీసుకుని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నీళ్ళలో నానబెట్టుకుని ఇక్కడ వాడుతున్నాను. ఆ తర్వాత 1/2 కేజీ సొరకాయకి పైనున్న తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి శనగపప్పుతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 కప్పు వరకు నీటిని పోసి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి 1 లేదా 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసి అవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కత్తిరించి వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకుంటున్న పచ్చిమిర్చి కారం కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి 2 వేసుకున్నాను. కారం కాస్త తక్కువ పచ్చిమిరపకాయలు అయితే 3 నుంచి 4 వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా కాస్త వేపుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఇందులో వేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు, అంటే ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా చూసారా, ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక నేను 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని 80% వరకు పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ మరీ ఫైన్గా అవసరం లేదు, 80% వరకు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఈ కర్రీకి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో టొమాటోలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాట్ టొమాటోస్ వాడాను కాబట్టి వాటిలో పులుపు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఎక్స్ట్రాగా పులుపు యాడ్ చేసుకోలేదు. పులుపు తక్కువ ఉన్న టమాటోస్ తీసుకుంటే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ పలుచటి చింతపండు రసం వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టొమాటోస్ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూసారా, టమాటోస్ బాగా ఉడికి మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ నిండుగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. 1/2 టీ స్పూన్ మామూలు కారం వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, ఒక చిటికెడు పసుపు ఇంతకుముందు పప్పు బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, ఇక్కడ కాస్త చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కర్రీకి మంచి కలర్ ఇస్తుంది కాబట్టి వాడాను. లేదనుకుంటే మామూలు కారం వేసుకోవచ్చు, కాకపోతే మీ కారాన్ని బట్టి కాస్త తగ్గించి వేసుకోండి. డ్రై మసాలా పౌడర్స్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుని కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. సో బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మిక్స్ చేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్న సొరకాయ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆవిరంతా పోయి కుక్కర్ కూడా చల్లారింది కదా. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, పప్పు చక్కగా ఉడికింది, సొరకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా. మసాలాతో పాటు సొరకాయ పప్పు మిశ్రమం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుందాం. ఆ తర్వాత చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని చల్లుకుందాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు
కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, కలర్ ఎంత చక్కగా ఉందో. కర్రీ చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. అరోమా కూడా చాలా బాగుంది. దీని ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.